ఫోటోలో ఫోజులు చూస్తుంటే బెస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్లా ఉన్నాం కదా, కానీ ప్రాక్టికాలిటీలో పోలికే ఉండదు. ఎందుకంటారా? సింపుల్గా ఒక శాంపుల్ చూపిస్తాను రండి. రూమ్ మొత్తం రీసౌండ్ వస్తుంది వీటి వల్ల. రే దరిద్రుడా, అది గురుకానా గూచ్చేనా? వాల్యూమ్ ఎంత పెంచినా వైన్ చేస్తున్నావు కదరా. రోజు ఏదో ఒక ప్రాబ్లం వీటితో. లేదు, ఇప్పుడే లూప్ దొరికింది, లాగితే లాభమే. చెప్తా. అస్సలు అనుమానం రాకుండా, అర్థం కాకుండా అమలు పరచాలి. ఎక్కడ మొదలు పెట్టానో, ఎలా వలేసానో ఎవ్వరికి డౌట్ రాకూడదు. పరిశీలించి చూస్తే ప్లాన్లో పైచేయి నాదే. ప్లాన్ ప్రొసీడ్ చేద్దాం. ఒక్కోసారి పడుకోవడానికి గదున్నా పడుకునే గతుండదు. అంతా ఈ దరిద్రుడు వల్లే. ప్రేక్షకులకి శుభోదయము. మీరు చూస్తున్నది మీ టీవీ. నా పేరు రాశిఫలాల రత్నాకర్, స్టిల్ బ్యాచులర్. సంబంధాలు చూసినా సరిపోయే వయసు కాదులే గాని ముందు రాశి గురించి రాసుకొచ్చని చెప్పు. ముందుగా వృషభ రాశి. మనదే. ఈ రాశి వారు నలుపు దుస్తులు దూరంగా పెట్టి నాగదేవతకు దండం పెట్టండి, మంచి జరిగిద్ది. ఉచిత సలహాలు ఆపి ఉపయోగపడేవి చెప్పు. వీళ్ళు ఈ రోజు ఒక ఘట్టం గండం దాటబోతున్నారు. వీళ్ళకున్న చాకచక్యానికి చిటికలో దాన్ని పూర్తి చేస్తారు. అనుకున్నవన్నీ ఏ ఆటంకం లేకుండా అయిపోతాయి. వీరి డిక్షన్ ప్రిడిక్షన్ జరగబోయే వాటికి దగ్గరగా ఉన్నాయే. ఇప్పుడు మేషరాశి. మీకొస్తుంది అన్నయ్య, నీ రాశియే దా. అమ్మో, ఇదెలా మర్చిపోయాను. వస్తున్నా. ఈ రాశి వారికి ఈ రోజు అంతగా కలిసి రాదు. అన్ని ఎదురు దెబ్బలే తగులుతాయి. కొంచెం చూసి నడుచుకోవాల్సిందిగా మనవి. అంతేకాకుండా అయిన వారి దగ్గర చివాట్లు, కాని వారి దగ్గర కలహాలు, దరిద్రం అన్ని దిక్కుల నుండి దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు తలుపులు మూసి పెట్టుకోండి. ముందు ఈడు ఛానల్ మూసేయాలి. దైద్యుడని ఈడేదో ప్రిడిక్షన్లు. అవునే, ఆడు చెప్పినయనే నిజాలేనా? అబద్ధాలైతే కాదురా, కొంచెం వెయిట్ చెయ్యి, నీకే అర్థమవుతుంది. బా, నువ్వు సమాధానం చెప్పినా సెటర్ వేసినట్టే ఉందే నాకు. ఈరోజు ఏం జరుగుద్దో ఏంటో నాకు. ఇంకా స్టార్ట్ చేద్దాం. రే అన్నయ్య, సడన్ గా ఏమైందే నీకు? నిన్న రాత్రి తాగొచ్చావు కదా. దీనికిలా తెలిసిపోయింది? అవునా, చూసావమ్మా? డోర్ తీసినా నీకే డౌట్ రాలేదంటే వీడెంత పెద్ద ప్రొఫెషనల్ తాగుబోతాడు అయ్యాడు. అంతా బానే మేనేజ్ చేసానే. నీకెలా తెలిసింది? నిన్న నా రూమ్ లోనే పడుకున్నారా దరిద్రుడా. రూమ్ అంతా ఒక్కటే కంపు. రూమ్ డోర్స్ అన్ని సేమ్ ఉన్నాయి కదా, చిన్న కన్ఫ్యూజన్ అంతే. నువ్వు తాగడం ఎప్పుడు స్టార్ట్ చేసావరా? 10th ఫెయిల్ అయినప్పటి నుండి. నువ్వు ఆపు. అప్పుడు ఏదో సబ్జెక్ట్ పోయిందన్న బాధలో స్టార్ట్ చేస్తావని చెప్పావుగా. నువ్వు ఆపమ్మా. ఓ తో అంటావు. ఇప్పుడు చెప్పడం అవసరమా? అమ్మా, దాని మాటలు నమ్మకే. నీ మాటలు నమ్మాలా? నిజం చెప్తున్నా. రే అన్నయ్య, మళ్ళీ అంటే సిగరెట్ తాగేక ఈ దరిద్రాన్ని బయటపడేమని ఎన్నిసార్లు చెప్పాను. ఏంట్రా, నువ్వు సిగరెట్ కూడా తాగుతున్నావా? అప్పుడెప్పుడో గర్ల్ ఫ్రెండ్ ముందు స్టైల్ గా ఉంటుందని మొదలు పెట్టాడు. స్మెల్ బాగుందని కంటిన్యూ చేశాడు. అంతేగా అన్నయ్య. రాక్షసి. అమ్మా కొట్టదే ప్లీజే. నువ్వు పసిగట్టి చెప్తున్నావా లేక పగబట్టి చెప్తున్నావా నాకు అర్థం కావట్లా. ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నావేంటి? ఒరేయ్, మళ్ళీ ఏంటి? నిన్న రాత్రి మందెక్కువ నా ఫోన్ నుండి నీ గర్ల్ ఫ్రెండ్ కి డ్రెస్ బుక్ చేసావు. నువ్వు కూడా నా అమ్మ దగ్గర బానే బుక్ చేసావుగా. ముందు నాకు ఆ మనీ పంపు.
ఎలా ఏరా నీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? ఒసేయ్, నీ ఇన్స్టాల్మెంట్లో రివెంజ్లు, అమ్మా నీ ఇన్స్టెంట్ రియాక్షన్లు ఇంక తట్టుకోవడం నా వల్ల కాదు తల్లి. నువ్వు కొట్టాలనుకుంటే ఆ పక్క రూమ్ తీసుకెళ్ళి కొట్టు. నువ్వు కొట్టడం కంటే కూడా ఇదిగో దీని ముందు కొడుతున్నావు చూడు, అది ఎక్కువ బాధగా ఉంది. నువ్వేంటే నీ నోట్లో ఏది దాగదా? అయినా ఇలాంటి విషయాలు చెవులో సీక్రెట్గా చెప్పాలి, చాటింపేసి అందరి ముందు చెప్పకూడదు. అయినా తమరల్లి రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటో? ఐఫోన్ కొనిమంటే ఫోన్ కొనిస్తా, దాని మీద ఐ రాసుకోమంటావా? ఇప్పుడు నువ్వు ఆయింట్మెంట్ రాసుకో. బాగా హర్ట్ అయినట్టున్నావు. అందుకే కదా ఇదంతా. నైస్. నీకు దండం తల్లి, నా వల్ల కాదు ఇంకా. ఆకర్ష, పొయ్యి మీద పాలు పెట్టాను చూడమ్మా. చూసా, తెల్లగా ఉన్నాయి. అబ్బో, చాలా గొప్ప విషయం కనిపెట్టింది ఇది. దీని బాగుందా? పాలు దగ్గరుండి కాయ్. అమ్మా, దానికి గేర్లు గాయడం తప్ప పాలు గాయడం ఎప్పుడు వచ్చి చెప్పు. నువ్వు పోయి దానికి పని చెప్తున్నావు ఏంటో. నీకు మాత్రం పందాలు గాయడం వచ్చు. పందాలా? ఏం పందాలు? ఐపీఎల్ సీజన్ కదా, బెట్టింగ్ వేస్తున్నాడు. ఏరా? ఏరా అంటావేంటి? వాడి మెడలో గోల్డ్ చైన్ ఉండాలి. ఏది? అవును, ఏది? మెడలో ఉండాల్సిన గోల్డ్ చైన్ కళ్యాణ్ జ్యువెలర్స్ లో తాకట్లో ఉంది. వామ్మో, అది చెప్పేవన్నీ పట్టించుకునే ఓపిక నీకున్నా, నీతో కొట్టించుకునే ఓపిక నాకు లేదమ్మా. నేను ఇక్కడ నుంచి జంపు. తిక్క కుదిరింది. నీ పని తర్వాత చెప్తానే. అంటే ఈ రత్నాకర్ గారు రాసి చూసి చెప్తున్నాడో లేక బ్రహ్మదేవుడు రాసిని చూసి చెప్తున్నాడో తెలియట్లేదు. అక్షరం కూడా అటు ఇటు పోకుండా అచ్చు గుద్దినట్టు జరుగుతుంది. వీడి ప్రిడిక్షన్ నాకు అడిక్షన్ అయ్యేలా ఉంది బాబు. అమ్మో, వీడు ఆఖరిలో చెప్పింది కూడా రైట్ ఇద్దా? వీరి జీవితం ఈరోజు ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ఆ మలుపులోని మెలికలకి వీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఇన్నాళ్ళుగా వీళ్ళు దాచిన రహస్యం బట్టబయలు కాబోతుంది. అంత సీన్ లేదులే. ఆ తలకిందులుగా తపస్సు చేసినా జరగబోయే దాని తాత్పర్యం దానికి అర్థం కాదు. నేను వేసిన మాస్టర్ స్కెచ్ ఆ మట్టి బుర్రకు అర్థమైద్దా? దీన్ని సేఫ్ అండ్ స్లోగా ఎగ్జిక్యూట్ చేయాలి. అమ్మయ్యా, ఇది లేదుగా, మొదలెట్టచ్చు. అమ్మా, సడన్ గా హెల్త్ అప్సెట్ అయింది. ధనియాలు మిరియాలు మిక్సీలో వేసి మిక్స్ చేసి తీసుకురా, తగ్గిద్దేమో. లేదు కదా, దొరికాడు. ఏరా, ఇంత సడన్ గా ఏమైంది నీకు? అదే తెలియట్లేదే. నువ్వేంటి ఇంకా ఇదే డ్రెస్ లో ఉన్నావు? ఆఫీస్కి వెళ్ళట్లేదా? లేదు. ఏమైంది? నీకు కూడా హెల్త్ బాగాలేదా? బానే ఉంది. మరి వెళ్ళటానికి ఏమైంది? ఈరోజు నేను వెళ్ళినా వాళ్ళు రానివ్వరు. ఓ, తీసారా? లేదు, మూసేశారు. ఈ ముసుగులో మిస్టరీలు ఏంటో చెప్పవే. ఈరోజు పబ్లిక్ హాలిడేరా. రోజా క్యాలెండర్ చూస్తావుగా, ఆ మాత్రం తెలీదా? క్యాలెండర్లో గండాలు గ్రహాలు చూడడమే అలవాటు. పూర్తిగా చూడకపోవటం నీ పొరపాటు. నిజంగానే పొరపాటు. ఇదిగోరా, తాగు. తాగు, తగ్గిద్ది. ఇప్పుడు ఇది తాగితే నిజంగానే తిరిగిద్ది. దీని సంగతి తర్వాత అర్జెంటుగా ప్లాన్ స్టాప్ చేయాలి. ఈ రాక్షసుకి రహస్యం తెలిసిందనుకో, రచ్చబండే. నా ఫోన్ ఏది? ఏంటిది? పాస్వర్డ్ ఏమైనా మార్చానా? రే, ఏం చేస్తున్నావు? ఏ, ఫోన్ లాక్ ఓపెన్ అవ్వట్లేదే. అది నా ఫోన్, ఇది నీది. ఓ, రాత్రి తాగింది ఇంకా దిగలేదా? దిగింది కాబట్టి దిగులు. పెట్టెలు కొట్టేస్తా. నేను వెళ్ళి చూస్తా. అక్కర్లేదు, నేను తీస్తానులే. నిజం తెలిస్తే తాటి తీస్తుందేమో. మాకు హార్పిక్ హాలిక్స్ వద్దండి. నేను అందుకు రాలేదండి. మాకు గ్రాసరీస్ కూడా నెసెసరీ లేదండి. నేను బెల్లు కొట్టింది ఎందుకంటే కొత్తగా ఎదురు ఫ్లాట్లోకి వచ్చాం. ఓ అవునా, సారీ అండి. కొంచెం మ్యాచ్ బాక్స్ ఉంటే ఇస్తారా? ఒక్కటి కూడా సరిగ్గా మ్యాచ్ చేయడం రాత్రికి. లోపలికి రండి. ఏంట్రా, పరిచయం చేయవా? ప్లాన్ వర్కౌట్ అయితే ప్రచారం చేసేవాడిని, కానీ ఇప్పుడు విచారమే. అమ్మా, ఎద్దింటోళ్ళకి మ్యాచ్ బాక్స్ కావాలంటే కొంచెం తీసుకొని రావా? కొత్తగా వచ్చారమ్మా? అవునా ఆంటీ. నీ పేరేంటమ్మా? ఆద్య.
పెళ్ళైందమ్మా? చేసుకోవడానికే వచ్చా. ఏంటి? అంటే చూస్తున్నారు. చూడడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. ఎవరెవరుంటారు ఇంట్లో? నేను మా ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ కి ఎలా ఇచ్చారు ఫ్యామిలీ బ్లాక్ లో? అన్నయ్య, నీకా ఓనర్ తెలుసు అన్నావు కదా, తెలిసిన వాళ్ళ కోసం మాట్లాడుతా అన్నావు. అంటే వాళ్ళు రావడం డిలే అయి ఉంటుంది, అందుకే వీళ్ళకి డిక్లేర్ చేస్తుంటారు. ఆహా. ఆ, ఆ, ఆ. రే సీను, ఆ చేనికి పురుగు పట్టిందన్నావు కదా, కవర్ చేసావా? అదే స్ప్రే చేసావా? కవర్ చేయి. సంథింగ్ ఇస్ ఫిషీ. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. హ్మ్. ఏంటిది ఫోన్ ఎత్తట్లేదు? కొంప తీసి కొంప ఖాళీ చేసిందా? హాయ్ ఆద్య, ఏంటి మళ్ళొచ్చు? మళ్ళీ వచ్చిందా? ఏంటి మ్యాటర్? మ్యాటర్ ఏంటి? ఏం లేదు. కవర్ చేయకరా, నేను మరీ అంత బల్బ్ని కాదు. తన మెడలో ఏంట్రా నీ చైన్ ఉంది? అంటే చైన్లు పోలిన చైన్లు ఉండవా ఏంటి? అది పోలిన చైన్లా లేదు, పోయిన నీ చైన్లా ఉంది. ఏం లేదు, అంతా నువ్వే తప్పుగా అనుకుంటున్నావు. నేనేమనుకుంటున్నానో నీకెలా తెలుసు? మార్నింగ్ నుండి నీ యాక్టివిటీస్ అన్ని తేడాగా ఉన్నాయి. పబ్లిక్ హాలిడే రోజు పర్ఫార్మెన్స్, ఫోన్ లో న్యూసెన్స్, దొరికిపోతావేమో అని టెన్షన్, ఆ అమ్మాయి మీద ఇంటెన్షన్. ఏంటి మ్యాటర్? గర్ల్ ఫ్రెండా? హైడ్ చేద్దాం అనుకున్నాను, వైడ్ రేంజ్లో దొరికిపోయాను. నువ్వే ఎలాగైనా మేనేజ్ చేయాలి. మేనేజ్ చేస్తే మ్యారేజ్ ఎలా అయింది చెప్పు. అమ్మా! అమ్మ ఏంటమ్మా? అమ్మకు చెప్పొద్దు. కావాలంటే నువ్వేం చేయమంటే అది చేస్తా. దారా, అన్నిటికీ మొహమాటం నీకు. వద్దే. అమ్మా, ఏంటే? నీ కొడుకు ముదిరిపోయాడే. అవును, సంబంధం చూడాలి ఇంకా. ఆ కష్టం నీకెందుకని ఆడే చూసుకున్నాడు. అవునా? ఎవరా అమ్మాయి? ఇందాక రాలే ఆద్య, తనని ఎదురింట్లో పెట్టింది వీడే. అమ్మా, దాని మాటలు నమ్మకే. ఇప్పటికైనా ఓపెన్ అవ్వరా. నిన్న నైట్ నీ లవ్ మ్యాటర్ ఎలా చెప్పాలో అర్థం కాక సిచ్యువేషన్ క్రియేట్ చేయమనోగా. నేనెప్పుడు చెప్పాను? తాగి అన్నవ్లేరా. ఏంట్రా? నేను ఒక అమ్మాయిని లవ్ చేశానే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో ఓకే, మన ఇంట్లోనే ఎలా ఒప్పించాలో. అమ్మ ఏమంటుందో. చిన్నప్పటి నుంచి నాకు కావాల్సినవన్నీ నిన్ను అడ్డు పెట్టే తీసుకున్నాను. నేను అడగలేనివన్నీ నువ్వు అడిగి పెంచావు. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేయవే. వాళ్ళ ఇంట్లో ప్రెషర్ ఎక్కువైంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. జస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేయవే, సీన్ నేను పండిస్తా. ప్లీజ్ ప్లీజ్. నేనేదో మత్తులో చెప్పానే. నేను మనసులో ఉన్నా చెప్పావు అనుకున్నా. అందుకే మార్నింగ్ నుండి ప్రతి విషయం దీనికి రిలేట్ అయ్యేలాగా ప్లాన్ చేశాను. ఇంకా ట్యూన్ చేయాల్సిందే నువ్వే. అవునమ్మా, ఆద్య అంటే నాకు ఇష్టం. నేను తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మేమిద్దరం మిమ్మల్ని ఎదిరించి బ్రతకాలనుకోవట్లేదు, ఎదురుగా ఉండి బ్రతకాలనుకుంటున్నాం. అందుకేనా ఎదురుగా తీసుకొచ్చి పెట్టావు. సారీ. ఏంట్రా ఇలా చేసావు? అమ్మా, నువ్వు ఇంకా క్లాస్ పిక్కకు, క్లాస్గా చెప్పు. అసలే లాగ్ అయింది. స్కెచ్ వీడియోకి ఇంత పెద్ద స్కెచ్ అవసరమా అని వాళ్ళ ఫీలింగ్. సింపుల్గా క్లోజ్ చేసే. అసలే ఇంట దొరుకు పెట్టాడు. ఏదో ఒకటి చేసి దొరికిపోయే ముందే ఒప్పుకో. నీ కష్టాల్ని తెలుసుకునే వాళ్ళమే, నీ ఇష్టాల్ని అర్థం చేసుకోలేమురా. సరే, అలాగే కానీ. థ్యాంక్ యూ, నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు. నేను అడ్డుపడకుండా అర్థం చేసుకున్నానంటే తన వెనకాలేదో ఉందనేగా. ఏంటి? నేను నీకు హెల్ప్ చేశాను కదా, ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. చెప్పు, ఏం చేయాలో చెప్పు. ఫారిన్ వెళ్ళి చదువుకుంటావా, లేకపోతే జాబ్కి సంబంధించిన కోర్సులు ఏమైనా నేర్చుకుంటావా? అలాంటి వాటికి నీ సపోర్ట్ ఎందుకురా? మరి నాది లవ్ మ్యాటరే. వాట్? లవ్వా? అస్సలు కుదరదు.
ఎందుకు కుదరదు? సెట్ చేసినంత ఈజీగా స్కెచ్ చేసి మళ్ళీ చెడగొడతా. అబ్బో వద్దులే, నువ్వు ఇదంతా నీ లాభం కోసం చేసావు కదా. మరి నీ మీద నా లవ్తో చేశాను అనుకున్నావా? నీ స్టోరీ ఏంటో చెప్పే. అది ఆఫీస్లో. ఆగు, అంటే ఒక్కతే ఉందంట, తర్వాత వచ్చింట. ఒరేయ్, పెళ్ళికి ముందు అవన్నీ తప్పురా. హలో, అంత సినిమా లేదు అక్కడ, జస్ట్ బయటికి వెళ్ళి వస్తాం అంతే. హలా, సెట్టింగ్ ఇంతటి సెట్టింగ్ కారణం ఏంటంటే తాగింటికి రావడం అప్పుడప్పుడు మంచిదే. గ్రాండ్ సక్సెస్. గ్రాండ్ ఫినాలేలో మన బాండ్ రివీల్ చేద్దాం. లెట్స్ ప్లే ద మ్యూజిక్. ఎక్కడి నుంచి మొదలెడదాం? ఇక్కడి నుంచి మొదలెడదాం. ఈ దుమ్మేంట్రా బాబు, ఎంత చిమ్మినా వస్తుంది. చిన్న హోల్ ఉన్నా హోల్ ఏరియాని కవర్ చేస్తుంది. ఛే, పాలు పోసాడు, పేపర్ వేసాడు, ఫ్రిడ్జ్లో బాటిల్స్ పెట్టేసాం, చేతన్ పక్కకు నెట్టేసాం. కొంచెం బ్రేక్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తే రిలాక్స్ అయిపోవచ్చు. ఇదేంటి పాట అయింది? ఓ, గయ్యాడు లేచిందా? ఏంట్రా అన్నయ్య, పాటలు పెట్టుకుని ఉల్లాసంతో ఉరకలెత్తుతున్నావు? చెత్తెత్తుతున్నా, అది కనబడదు నీకు. నువ్వు రెగ్యులర్గా చేసే పనే కదా అని రిజిస్టర్ చేయలేదు. ఏదేమైనా బాడీలో ఉత్సాహం, మొహంలో ఉల్లాసం మాత్రం పెరిగిపోయిందిరా నీకు. పెళ్లి చేసుకున్న అమ్మాయి పక్కనే ఉందానా? అదేం లేదు, ఊరుకోవే. ఆహా, నువ్వు మరీ అంత మురిసిపోకరా. ప్రేక్షకులు పూర్తిగా చూడకుండానే మూసేస్తారు. అవును, మొన్న ఎగేసుకుంటే ఎక్కడికో వెళ్ళావు కదా, ఎక్కడికి వెళ్ళావేంటి? బస్ స్టాండ్కి. బస్ స్టాండ్ కా? తనేమన్నా బస్ కండక్టరా ఏంటి? దాని వాళ్ళకం అలా కనిపిస్తుందా? ఏప్రిల్ వేస్తే యాప్ట్ అయ్యేటట్టే ఉంది. అవునా? ఇంటికి బస్ స్టాండ్ కి ఎందుకు వెళ్ళారో చెప్పలేదు. బస్ ఎక్కించడానికి. ప్రత్యక్షమైంది నిన్న కదరా, అప్పుడే పంపించేసావేంటి? ఏమైంది? వాళ్ళ బామ్మ పోయిందని కబురు వచ్చింది. దీని గుండెల్లో గుబులు మొదలైంది. ఆఖరి చూపు చూస్తానంటే ఆఖరి బస్ ఎక్కించొచ్చా. దాని బదులు నువ్వే వెళ్ళి వదిలిపెట్టి రావచ్చు కదరా. అవును కదా. ఆయన వాళ్ళ ఊర్లో రోడ్లు బాలేవే. ట్రైన్ లో వెళ్లాల్సింది. నిన్నెంత ట్రైన్ చేసినా నువ్వు ఇలానే ఉంటావేంట్రా? ఎప్పుడు ఎదుగుతావో ఏంటో. సర్లే, అమ్మ ఊరెళ్ళింది, సాయంకాలం వస్తుందంట. అయినా ఏంట్రోయ్, పొద్దునే లేచి పనులన్నీ పూర్తి చేసావు. పెళ్ళయ్యాక అలవాటు అవుతాయానా? తమరికి ఎలాగో అలవాట్లేదుగా, అందుకే మేం వల్ల ఆడుతున్నాం. పర్లేదురా, చూడ్డానికి లేజీగా కనిపిస్తావు గానీ సరౌండింగ్స్ అన్ని బ్రీజీగా సెట్ చేసావు. అబ్బో. ఇప్పుడు ఇదంతా నేను క్లీన్ చేశాను కదా, కిచెన్ నువ్వు క్లియర్ చెయ్యి. కిచెన్ నేను క్లియర్ చేయడం ఏంటి? ఎండింగ్ స్టేజ్ లో కూడా పెండింగ్ పెట్టావా? అదే కదా అసలైన టాస్క్. అందుకే కదా క్లియర్ చేయమంటున్నా. పూర్తిగా తెలుసుకోకుండానే పొగిడాను కదరా నిన్ను. ఛీ, చిరాకు పోవడానికి పాటలు పెట్టుకో, చిమ్మడానికి ఈ చీపిరి పట్టుకో. గుడ్ క్యాచా. ఇంకో విషయం ఏంటి? పాలు కాగబెట్టి వాటిని తోడుపెట్టి నెయ్యిని బాగా కాచి బ్రెడ్ మీద అలా అలా నెయ్యి పూసి రోస్ట్ చేసి తీసుకురా ఫాస్ట్ గా. రోస్టేగా, ఆగిస్తా. సర్లే వద్దులే, ఫాస్ట్ గా ఏదో బ్రేక్ఫాస్ట్ చేసి తీసుకురా. అన్నయ్య, డిషెస్ ఒక్కటి నువ్వు వాష్ చేయరా, మిగతా అన్ని నేను ఫినిష్ చేస్తాను. ఓసే, నీ మీద మమకారంతో నీకు ఇచ్చిందే ఇంత, అందులో కూడా నువ్వు నా సహకారం కోరుకుంటున్నావు చూడు, ఇది న్యాయమేనా? కలిసి చేస్తే నయం అంటున్నా. ఎవరికి? నీకా? కుదరదు. వెళ్ళి కుస్తీ పడు, అవతల నాకు చాలా పనులున్నాయి. బాయ్. అనవసరంగా కదిలించాను కదరా నిన్ను. పనులన్నీ నా మీదేసి. అబ్బా, మెల్లగా మొదలుపెట్టి చిన్నగా కంప్లీట్ చేద్దాం, తప్పదు కదా.
క్లీనింగ్ అయిపోయింది, ఇంకా కుకింగే మిగిలింది. ముందు కాఫీ పెడదాం, ఆ తర్వాత టిఫిన్ పని పెడదాం. రే అన్నయ్య, ఇదేదో చేసింది. రే ఏం చేసావే? రే అన్నయ్య, ఆ ఏంటి? ఈ కుక్కర్కి విసిల్ ఎలా పెట్టాలి? నీ వల్ల అయ్యే పనులు చేయవే. వల్లకాయ నీ చేసి వంటగదిని వల్లకాడు చేయకు. తేడా వస్తే మన ఇద్దరం పోతాం. కుక్కరే కదరా, ఏదో టైం బాంబ్ లా ఫీల్ అవుతావేంటి? టైం కాపకపోతే అది టైం బాంబే అవుద్ది. హా? అయినా నీకేన్ని చెప్తే అర్థం కాదులే గాని ప్లీజ్ దయచేసి మన ఆరోగ్యరీత్యా కుక్కర్లో కుక్ చేయకు. వెజిటేబుల్స్ ని క్లీన్ చేసి కట్ చేసి కడాయిలో వేసి కర్రీ చేయి చాలు. నేను ఇన్ని చేసే బదులు నువ్వు ఆర్డర్ చేయొచ్చు కదరా, ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఏదో ఒకటి తగలడతాలే గాని బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. బ్రెడ్ మీద ఘీ. కావాల్సినంత అంటే రొటీన్ గా ప్రోటీన్ తీసుకుని అలవాటైంది కదా అందుకే. అది ప్రోటీన్ కాదురా, ఫ్యాట్. ఫ్యాటా? అంటే ఫ్యాట్ కరిగితే ప్రోటీన్ అవుతుందిగా. హాఫ్ నాలెడ్జ్ ఫెలో. ఛీ, కాదా ఏంటో. ఇదిగోరా. ఏంటే ఇది? లైట్ గా మాడింది. పూర్తిగా చెడింది. అసలు దీన్ని ఎవడన్నా టోస్ట్ అంటారా? రోస్ట్ అంటారు. మరి నీకు? అంటే ఆ సాహసం నాకెందుకని సాదాదే తిందామని డిసైడ్ అయ్యాను. అదేదో అది నాకు తగలెట్టు. అవును, మొన్న నీ లవ్ స్టోరీ చెప్తానని చెప్పి మధ్యలో ఆపేశావు. నేను ఆపేశానా లేక నువ్వే ఆత్రంతో అక్కడి నుండి వెళ్ళిపోయావా? సర్లే, ఇప్పుడు అదెందుకులే గాని ముందు నీ లవ్ స్టోరీ చెప్పు. ఆ రోజు టైం గుర్తులేదు కానీ థీమ్ గుర్తుంది, డే గుర్తులేదు కానీ ఆ డేలో జరిగిందంతా గుర్తుంది, ఎలిమెంట్స్ గుర్తులేవు కానీ ఇమోషన్ మాత్రం గుర్తుంది. అదేంటో తొందరగా ఏడు. చల్లని సాయంత్రం, ఉరిమే మేఘం, తరిమే వర్షం, తడిమే గాలి, బుడమే మాకాయ వాలి. కాలిపోయిందా? ఓసే, మన బడ్జెట్ ఏంటి, నువ్వు చెప్పే సబ్జెక్ట్ ఏంటి? అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. మార్చ్ మళ్ళీ చెప్పు. అది కాదురా, పంచభూతాలతో కలిపి పంచుకుందామని. నువ్వు పంచుకుంటూ పోవట్లా, బడ్జెట్ ని పెంచుకుంటూ పోతున్నావు. వర్కౌట్ అవ్వదు. ఆ మాత్రం విజువల్స్ లేకపోతే ఇంపాక్ట్ రిజిస్టర్ అవ్వదు. అబ్బా, అవ్వకపోయినా పర్లేదు, నువ్వు అల్లుకుపో. ఆ రోజు నేను మెట్రో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. చెప్తే అర్థం కాదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? మెట్రో అంటావు, రెట్రో టైప్ లవ్ స్టోరీ అంటావు, మేఘం అంటావు, హమేషా బేగం అంటావు. ఎక్కడి నుంచి తేవాలి అన్నీ? అరే, మన దగ్గరున్న రిసోర్సెస్ వాడుకొని అందంగా అలా వర్ణించాలి. ఏంట్రా అరుస్తున్నావు? నేను చెప్పను. అది కాదే, నువ్వంత హైప్ గా డీప్ గా చెప్తే ఎలా? సింపుల్ గా తేల్చేయి. సరే, ఇంకదిలేనులే కానీ. బేసిక్గా నాకు ఫాలోయింగ్ ఎక్కువ కదా, రోజుకొకటి ఫాలో అయ్యేవాడు. కానీ ఎవరి మీద ఇంప్రెషన్ కానీ ఇంట్రెస్ట్ కానీ క్రియేట్ అవ్వలేదు. ఎందుకో పరిచయమైన ప్రతి ఒక్కడిలోనూ ఏదో ఒకటి తక్కువ అనిపించేది. కరెక్టే, బ్రెడ్లో జామ్ కూడా తక్కువైంది. సారీ, ఇంకోసారి డిస్టర్బ్ చేయను, నువ్వు డిఫైన్ చెయ్యి. ఫైన్. ఆ రోజు ఆఫీస్లో నా జాయినింగ్ డే. మన కోసం అదిరిపోయి సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటారు. ఊపిరి సినిమాలో లాగా ఊపుందని తెలిసినా ఊరికే ఉండడానికి ట్రై చేద్దాం. అమ్మో, స్పెట్స్ వద్దు, స్పాయిల్ అవుతాయి. అసలుకి క్రీమ్స్ అండ్ బెలూన్స్ లోపల నుండి ఉంటాయి. షర్ట్ పాడైనా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. డే అలాంటిది. వస్తున్నా. లొకేషన్ కొంచెం లౌడ్గా ఉంటుంది, మనం కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. హాయ్ రా. ఏంట్రా, నా ఎంట్రీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కదరా. ఆ ఎలివేషన్ ఏది, ఆ హైప్ ఏది, ఆ బిల్డప్ ఏది, ఆర్ఆర్ ఏది? కనీసం చప్పట్లు కూడా లేవేంట్రా. రే, ఈరోజు నా ప్రమోషన్ డేరా.
గుర్తులేదని చెప్పుంటే గ్రూప్లో పెట్టేవానుగా. గుర్తుందిరా. మరి అరేంజ్మెంట్స్ ఎగ్జిక్యూషన్ ఏమి లేట్ అయిందా చెప్పు, నేను మళ్ళీ రీఎంట్రీ ఇస్తా. హలో, నువ్వు ఎన్నిసార్లు ఎంట్రీ ఇచ్చినా ఇక్కడ ఏ మార్పు ఉండదు. ఎందుకు? ఆఫీస్ 10కి అయితే 9కి వచ్చావు. ఎవడుంటాడ్రా నేను గ్రీట్ చేయడానికి? సరిపోయింది. మరీ అంత ఎర్లీగా వచ్చానా? సంబరంలో సమయం చూసుకోలేదనుకుంటా. అంతేగా. జీవితంలో ఫస్ట్ టైం ఆఫీస్కి ముందు వచ్చినట్టున్నావు. అవునరా, ముందు జరగబోయేవని మిస్ అయ్యానంటావా? అంతేగా. అరే నాకంటే అతనిలో అర్థం కాక ముందొచ్చారా? మరి నువ్వెందుకురా ముందొచ్చావు? వైఫై వాడుకుందామని బా. అంబానీ ఎంత నెట్ ఇస్తున్నాడు కదరా. సరిపోవట్లేదురా. ఇంకేం బాగుపడుద్ది ఇండియా. బా పార్టీ నైట్ మ్యూజిక్ బ్యాండ్ విత్ ఫాన్ బ్రాండ్ సెట్ చేసా, రెడీగా ఉండు, రచ్చలేపుదాం. నువ్వు ఈ మాత్రం ఇంటిస్తే చాలు బా, రెచ్చిపోతా. తెలుసుగా మందు ముందుంటే మనల్ని ఎవడు ఆపలేడా. హ్యా తెలుసు గాని పద. పద బా. ప్రమోషన్ కూడా వచ్చింది, పెళ్లి చేసుకోవచ్చు కదరా. గవర్నమెంట్ జాబ్ అంటే గోరింటాకు పెట్టి మరీ ఇస్తారా. అబ్బు, సాఫ్ట్వేర్ జాబ్ కదా, సైడ్ అయిపోతారు. ఉఫ్ అంటే ఊడిపోయే ఉద్యోగాలు రా, మనకి ఎవడ్రా పిల్లనిచ్చేది. లవ్ మ్యారేజ్ చేసుకోబా. లవ్ మ్యారేజ్? నేను? నువ్వే. మనల్నే ఉంటారా లవ్ చేసేది? నువ్వు చెయ్యి. ఎవరిని? ఆఫీస్లో ఎంత కలరింగ్ ఉంది, ఏదో ఒక దాన్ని రింగ్లో దింపి రింగ్ తొడుగురా. మన ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ సైడ్ ఎఫెక్ట్ లానే ఉంటారా, సైట్ వేసి అంత ఎఫెక్టివ్గా ఎవరు ఉండరు. అబ్బో, నువ్వు సైట్ వేయాలంటే ఎలా ఉండాలో మరి. ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్కి వచ్చావు, చెప్తా. ఏంట్రా లాగు, చెప్పరా. అంటే ఎప్పటి నుంచో హావభావాలన్నీ బావిలో కప్పెట్టి ఉంచా కదరా, ఇప్పుడు బయటికి తీయాలంటే కాస్త బెదురుగానే ఉంటది. సరే ఓకే, కంటిన్యూ. వర్ణించడానికి బిల్లింగ్గా ఉన్న వొకాబులరీ అంతా వాడతా, తప్పులేమైనా ఉన్నా కాస్త థ్రిల్లింగ్గా ఫీల్ అవు. ముందు మొదలెట్రా. డికేట్స్ మారుతున్న డీకోడ్ చేయలేని సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది లవ్వేరా. అది ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా కలుగుతుందో ఎవరూ చెప్పలే. లవ్ మీద నీ విజన్ చెప్పమన్లా, ఇప్పటిదాకా కలగకపోవడానికి రీజన్ చెప్పమన్నా. అంటే బేస్ నుంచి స్టార్ట్ చేస్తే బలంగా ఉంటుందని చెప్పారా? అంత అవసరం లేదు కానీ మామూలుగా చెప్పు. ఇప్పుడు దాకా ఎందుకు కలగలేదంటే కావాల్సిన వాళ్ళు కలవలేదు. ఎలాంటి వాళ్ళు కావాలేంటి? ఎంతసేపు చూసినా చూడాలనిపించే కళ్ళు ఉండాలరా. అబ్బో, తను నవ్వితే చుట్టూ ఉన్న నేచర్ స్టేచర్ మారిపోవాలి. ఇప్పుడున్న అమ్మాయిలందరూ అందంగా కనబడడానికి తయారవుతున్నారా, కానీ అందమే తయారయ్యే రూపం పోసుకుంటే తనలా ఉండాలి. ఎప్పుడు హుషారుగా హుందాగా పక్కనుంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అనేలా ఉండాలరా. వన్ వర్డ్లో చెప్పాలంటే రుక్మిణిలో ఉన్న స్వీట్నెస్, సత్యభావంలో ఉన్న స్మార్ట్నెస్ రెండు కంబైన్ కట్అవుట్ అయితే తనలా ఉండాలి. అలాంటి అమ్మాయి కానీ తగిలితే నా సామిరంగా లంకే కాదు లోకాన్నే తగలబెట్టి తీసుకొస్తా. మనుషుల మీద సినిమాల ప్రభావం ఎక్కువైపోయినట్టుంది. కదిలిస్తే కవిత్వం, మాట్లాడితే మానవత్వం అంటున్నారు. అరే నీకు ముందే చెప్పారా కొంచెం డెప్త్ ఉంటుందని? నీకు డెప్త్, వినేవాడికి డెప్త్. ఇంకేమైనా ఉన్నాయా? అంటే అలాంటి అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే? అబ్బో, మన మీద పాకిస్తాన్ కప్పు కొట్టడమే కష్టం అంటే నువ్వు కాశ్మీర్ కూడా కొట్టాలంటున్నావుగా. ఇంక ఇది అవదమ్మా. ఐ లవ్ యూ. ఏంట్రా నువ్వు చెప్పడం పూర్తవక ముందే పువ్వు వచ్చింది, సెట్ చేసావా? అంత సెట్టింగే తెలుసుంటే ఇంకా సింగిల్గా ఎందుకుంటారా? అయినా నువ్వు చెప్పిన ఎలిమెంట్స్ ఈ అమ్మాయిలో లేవు కదరా. లేకపోయినా పర్లేదు, సగమైనా ఉన్నాయి కదా, సర్దుకుపోతా. ఇంతకీ ఈ క్యారెక్టర్ ఎవరబ్బా? ఆగాగాగు, ఆ కథలో కొత్త క్యారెక్టర్ ఎవరు? అది ఫుడ్ ఆర్డర్ పెట్టాను, వచ్చాక తిని తీరిగ్గా చెప్పుకున్నాం. అవును, ఇంతకీ ఆడెలా ఉంటాడు? అది పోయిట్రీ లేదు, ఫోటో చూపించు చాలు. ఇతనా?
హలో మేడం, స్టోరీలో బాగా ముందుకెళ్లారు. ఎంత ముందుకెళ్ళాను? మీ స్టోరీలో అంత భారీ బ్లాకులు లేవు, బిట్లేగా లిటిల్ బిట్ ముందుకెళ్లారు. ఎక్కడ ఆపే అక్కడ నుంచి చెప్పు. ఇతనా ఏంటే, నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? బ్యాట్మెన్ చూపించి బాయ్ ఫ్రెండ్ అంటున్నా? ఉప్స్, సారీ. దిస్ మ్యాన్ బాగున్నాడు కదా? నీ టేస్ట్ మరీ ఇంత వరస్ట్ గా ఉంటుందని అనుకోలేదే. నా టేస్టే వర్స్ట్ అంటే ఇంకా నీదేమనాలి. అమ్మో, ఇదేదో నా మీదకి వచ్చేలా ఉంది. అది సర్లే గాని, ఆ కథలో కొత్త క్యారెక్టర్ ఎవరు? ఏంటి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్? ఫ్లవర్ బాగుంది కదా? ఫిగర్ ఇంకా బాగుంది కదరా. ఓకే చెప్దామా? ఓకేనా? అదేంట్రా, తనే ప్రపోజ్ చేసి తనే ఓకే అంటదేంట్రా? అరే అది చెప్పింది ఓకే నీకు కదరా, వాళ్ళకి. వాళ్ళ చేతిలో ఏంట్రా ఫోన్స్ ఉన్నాయి? ఇప్పుడు ప్రపోజ్ చేసింది కూడా పోస్ట్ చేసిందంటావా? ఏమో అడుగుదాం ఉండు. వాట్ ఈస్ ద మ్యాటర్? इंस्टा पे एक रील आया था, హిందీయా? उसमें एक स्ट्रेंजर को प्रपोज करना, इसीलिए आपके पास आई हूँ. మనం కూడా ఇచ్చి పెడేద్దాం. ఎందుకులే, మన హిందీ అసలుకి అరాచకం. ఏమంటుంది? ఏం లేదు, ఇన్స్టాలో కొత్త రీల్ వచ్చిందంట. పరిచయం లేని పర్సన్ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయాలి. ఏంటి ఇదంతా రీలా? నేను రీల్ అనుకున్నానే. అసలు నా ర్యాకుల్లో ప్రేమ ర్యాకే లేదేమోరా. చూడు, ఈతలన్నీ గందరగోళంగా ఉన్నాయి. చూడు. అవునరా, చూడమంటే చూస్తున్నట్టు చూడు. ఏం వరస్టడేరా. ప్రమోషన్ ఫ్లాపు, ప్రపోజల్ లూపు, ఇంకెన్ని చూడాలో. అసలు ఎక్కడ చూడాలో కూడా అర్థం కావట్లేదురా. ఏంటి కళ్ళను కట్టేసి అన్నావు, కొంతమందికి ఉంటుందేమోరా. ఇప్పుడు ఎవరికి ఉందని? అదిగో తనెవర్రా? ఆఫీస్లో న్యూ జాయినీస్ ఉన్నారు కదరా, వాళ్ళల్లో ఒకరై ఉంటుంది. మన టీంలో ఉన్న వాళ్ళందరూ తుమ్ము ముద్దులేరా. ఒక్కలైనా తులసి మొక్క ఉంటే బాగుండు. తన గాని నా టీంలోకి వస్తేనా తెగొడతావా? టాస్ గెలిచామంటే ఆల్మోస్ట్ మ్యాచ్ మందైనట్టేరా. టాస్ గెలిచి మ్యాచ్ ఓడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నీలాంటి నెగిటివ్ ఎనర్జీ కానీ పక్కన పెట్టుకొని పాజిటివిటీ కోసం పరితపిస్తున్నా చూడు, నన్ను నేను అనుకోవాలి. పదా, నెట్వర్క్ సరిగ్గా ప్రొవైడ్ చేయడం రాదు కానీ వర్క్ మాత్రం డివైడ్ చేస్తారు. బా, టాస్ మందేరా. మ్యాచ్ లాస్ అవ్వకుండా ఉంటే చూడు చాలు. అవునా? కానీ నువ్వు అనుకున్నంత అనుకో అయితే కాదురా. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే మాట్లాడుతుందంట. అమ్మాయిలు ఎప్పుడు హైపర్ యాక్టివ్గానే ఉండాలిరా, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు తను వస్తుంది, తను వచ్చి ముందుగా నాతోనే మాట్లాడుతుంది. నేను ఫీల్ అవ్వకు. బాబీ మెయిన్ ప్లేయర్ని వదిలేసి ఎక్స్ట్రా ప్లేయర్కి అచీవ్మెంట్ ఇచ్చినట్టుంది. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్ను ఎందుకు పలకరించినట్టు? అంటే ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నది మీరొక్కరే అన్నారు, సో అందుకని. దీనికి ఫ్రాంక్నెస్ చాలా ఎక్కువైనట్టుంది, చూసుకో జాగ్రత్తగా. నాకు వదిలే, నేను చూసుకుంటా. అండ్ కార్తిక్, హాయ్. నా డెస్క్ ఇక్కడ కూర్చోండి. అరే, అది ఇందాక నీకు పువ్వు ఇచ్చిన అమ్మాయిదిరా. పోయి ఆ అమ్మాయితో మాట్లాడు. అరే, నన్నేం అడగమంటావురా? దానికి నా భాష కూడా అర్థం కాదు. అరే, ఏదో ఒక డేడురా, చేద్దాకు వచ్చిన అవకాశం చెడగొక. మనం చేస్తున్న ప్రాజెక్ట్ చెప్పారు, డీటెయిల్స్ ఇచ్చారు, షిఫ్ట్ టైమింగ్స్ మెసేజ్ చేశారు. లీడ్స్ అని వాళ్ళే ఇస్తే ఇంక టీం లీడ్ ఎందుకో. మనం చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అయినా నేర్చుకునే నేనే నర్వస్ ఫీల్ అవ్వట్లేదు, చెప్పే మీకెందుకు చెమటలు పడుతున్నాయి? అంటే అమ్మాయితో ఇంటరాక్షన్ కొత్త కదండి, అలా జరగడం కామనే. అరే బాబీగా, లాబీలోకి వెళ్ళిన పార్సల్ తీసుకురారా. ఫుడ్ పార్సలా మావా? డ్రెస్ పార్సల్ రా, వెళ్ళి తీసురా. సరేరా. బ్యాంక్. ఎక్స్క్యూజ్ మీ, ఓకే. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఏ లోన్ వద్దండి? అరే, బయట లాబీలో ఎవరు లేరురా. తెలుసు, నేనే అడ్రస్ తప్పు పెట్టా. మరి ముందే చెప్పొచ్చు కదరా. ఎవడికి? వాడికా? నాకురా. జీరో ఇంట్రెస్ట్ అయినా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్.
ఇంకొకసారి కాల్ చేస్తే కంప్లైంట్ ఇస్తాను. అరే నువ్వేమో సైలెంట్, అమ్మాయేమో సైలెంట్లా అరుస్తుంది. మ్యాచ్ అయిద్దా? క్యారెక్టర్స్ కాంట్రాస్ట్లో ఉంటేనేరా సరదాగా కలిసి ఉంటారు. ఈ రేంజ్లో కలుపుతున్నావు అంటే తొందరగానే తెగిద్దిలే. కార్తిక్, ఇంకా స్టార్ట్ చేద్దామా? సరే, ఇవి బేసిక్స్. అలా మెల్లగా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఇష్టాలను పంచుకుంటూ ప్రయాణం స్టార్ట్ చేశాం. తను నీలాగేరా, వెరీ కేరింగ్, అండర్స్టాండింగ్. నేను ఏమన్నా, ఎంత అలరి చేసినా ఏమనడు. ఓ, పెళ్లికి ముందు అందరూ అలాగే అంటారే, పెళ్ళైన తర్వాతే అసలు రూపం తెలిసేది. అయినా పంచభూతాలతో కలిపి పంచుకునేంత స్టోరీ ఏం కాదే మీది. నరేషన్ కొంచెం నేరోగా ఉందని నేనే కొన్ని యారోస్ యాడ్ చేశాను. అది ఎక్కువే నీకు. అది సర్లే గాని నీ స్టోరీ చెప్పు. చెప్పుకునేంత స్టోరీ ఏం కాదులే నాది. సరే, ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, ఒక నిమిషం ఆగు. హలో సార్, చెప్పండి. ఇదేంటి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది? మళ్ళీ ట్రై చేద్దాం. మెసేజ్ చేద్దాం. ఆఫీస్ నుంచి కాల్, అర్జెంటుగా వెళ్ళాలి. నాకు టైం అవుతుంది, నేను కూడా వెళ్ళాలి. సో ఇదంతా తీసే. భారతరత్నలాగా బద్ధకరత్న ఇవ్వాలి దీనికి. ఛే, ఈ పనంతా నా మీద పడింది. నువ్వు స్కూటీలో వెళ్ళు, నేను కార్లో వెళ్తా. కుదరదు, నేను కార్లో వెళ్తా, నువ్వు స్కూటీలో వెళ్ళు. కుదరదు. అమ్మకు కాల్ చేయనా? ఆగు. వద్దులే, అమ్మకెందుకు ఇప్పుడు? నువ్వు అసలే కందిపోతావు, కార్లో వెళ్ళు. నేను కాలినడకనైనా వెళ్తాను. అది అలా నడుచుకో. నడుచుకుంటానే వెళ్తాను, తమరెళ్ళండి. అయ్యో, ఆఫీస్కి లేట్ అయిపోతుంది. హాయ్ ఆకర్ష, మార్నింగ్ నుండి నీకోసమే లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. దేనికి? లిఫ్ట్లో నీకు లిఫ్ట్ ఇద్దామని. ఈడువిడి కుళ్ళు జోకులు. ఆకర్ష, ఏంటి? నీకోసం ఒక లెటర్ రాశాను, టైం ఉన్నప్పుడు చదువుకోయే. నాకంత టైం లేదు కానీ నువ్వే చదువు. సరే. ఆకర్ష, నువ్వే నా జీవితానికి రక్ష. నీకోసం కూడబెట్టే ఒక లక్ష, ఆ డబ్బులతో తిరగడానికి కొన్న ఒక రిక్ష. ఎప్పుడు ప్రసాదిస్తావు నీ ప్రేమ భిక్ష? నువ్వు కాదంటే అది నాకు భరించలేని శిక్ష. నీతో కలిసి బ్రతకాలన్నదే నా చివరి ఆకాంక్ష. అర్థమైందా ఆకర్ష? అర్థమైంది. నీలో ఒక మంచి రైటింగ్ స్కిల్ ఉంది. నన్ను ట్రై చేయడం మానేసి ఇండస్ట్రీలో ట్రై చేయి, క్లిక్ అవుతావు. ఆకర్ష, మళ్ళీ ఏంటి? నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించావు, నా లవ్ని కూడా గుర్తించవచ్చు కదా. గుర్తించలేను, ఎందుకంటే నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అవునా? ఎలా ఉంటాడు? వాడు నవ్వితే డ్రీమ్ బాయ్ లా ఉంటాడు. నడిస్తే ఏంటి, డెలివరీ బాయ్ లా ఉంటాడా? వాడు జోకేస్తే ఆఫీస్ మొత్తం హాస్యంతో నిండిపోతుంది. ఇంకెందుకు లేట్, జబర్దస్త్ లో ట్రై చేయమను. వాడితో ఉంటే టైమే తెలియదు తెలుసా. ఈసారి నుండి వాచ్ తీసుకెళ్ళి తెలుసుద్ది. నువ్వు బాగుపడవు. నువ్వు నాకు పడవు. ఈరోజు ఇది వర్కౌట్ అవ్వలేదు, రేపు కొత్త ఐడియాతో ఎంట్రీ ఇస్తా. ఈ డోర్ ఏంటి దీనికన్నా స్ట్రాంగ్గా ఉంది? ఏంట్రా ఈరోజు ఆఫీస్ మొత్తం ప్రశాంతంగా ఉంది? నీ గర్ల్ ఫ్రెండ్ రాలేదుగా, అలాగే ఉంటుంది. ఏంట్రా మోగుతున్నావు? మోగటం గురించి మీరే మాట్లాడాలి. నీ గర్ల్ ఫ్రెండ్ మూతలకి ఆఫీస్ మొత్తం మూతపడేలా ఉంది. మూతి మూసి నదిలో ఉంచుతా. అదేం చేసిందిరా నీకు? నా కర్మగాలి లిఫ్ట్ అడిగాను, ఇచ్చిందా? నా టైం బ్యాడ్ ఇచ్చింది. దారి మొత్తం నాన్ స్టాప్గా నాన్ సెన్స్ మాట్లాడుతూనే ఉందిరా.
ఎలా భరిస్తున్నారు దాన్ని? నేను భరించట్లేదురా, ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు ఇలాంటివి కనబడవు. ఇలాంటివి చెప్పే దాన్ని పడేసినట్టున్నావు హా? అని ఆఫీస్లో టాక్ రా. ఓ, అదిగో తను వస్తుంది. ఎక్కడ? తను చూస్తుంటే ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి తన మాయలో మునిగిపోయి మనల్ని మనమే మైమరిచిపోతాం కదరా. దాని ఫేస్లో అన్నీ కనిపిస్తున్నాయారా? లవ్ ఈజ్ బ్లైండ్ అని మళ్ళీ ప్రూవ్ చేసినావు. అమ్మో ఇది వస్తుంది, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా లేకపోతే ఇయర్స్ డ్యామేజ్ చేసిద్ది. ఆకర్ష, నువ్వు ఎలాంటివనైనా ఆకర్షిస్తావు తెలుసా. పడిపోయాక పొగడతలు ఎందుకులే కానీ నిన్న ఫోన్ మొత్తం అవుట్ ఆఫ్ కవరేజ్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికా? దా చెప్తా. దా ఇక్కడ కూర్చో. అదా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. చైల్డ్హుడ్ ఫ్రెండ్ వస్తే లోకం తెలియనంతగా తాగుతావా? అసలు నేను ఒక దాన్ని ఉన్నానని కూడా గుర్తులేదా? అది కాదు నేను చెప్పింది అంటే. ఏది కాదు? పడేదాకా నా చుట్టూ తిరగావు, పడ్డాక అసలు నా చుట్టుపక్కల కూడా రావట్లేదు. వీకెండ్ వస్తే చాలు ఆ తొట్టి గ్యాంగ్ వేసుకొని తాగడమే పనిగా పెట్టుకున్నావు. నన్ను కాస్త చెప్పనిస్తావా? చెప్పు. నిన్న ప్రభాకర్ గడి పెళ్లి చూపులంటే చూడడానికి అనంతపూర్ వెళ్ళాం. ఊర్లో అమ్మాయిలు కర్వా అంత దూరం వెళ్ళారు? అంటే అడిగి కాస్త పద్ధతి గల అమ్మాయి కావాలంట. అయితే వాడికి పెళ్ళి అయినట్టే. ఇంతకీ అమ్మాయి నచ్చిందా? అమ్మాయి నచ్చింది, కానీ వాళ్ళు ఇచ్చే కట్నమే నచ్చలేదు. వాడికి పిల్ల దొరకడమే ఎక్కువ అంటే మళ్ళీ కట్నం కూడానా? ఓయ్ మావాడికి ఏం తక్కువే? శాలరీ తక్కువ, అదొక్కటే చాలు తొక్కేయడానికి. నీ డ్రెస్ చాలా బాగుంది. నువ్వు ఎలాగో కొని పెట్టావు, అందుకే నేనే కొనుక్కున్నా. అదేంటి లాస్ట్ వీకే కదా నీ కొనిపెట్టాను. ఆ డ్రెస్ నాకు టైట్ అయింది. అక్కడ సరిపోయిందన్నావు. ఏమో ఇంటికెళ్ళి అమ్మకి వేసుకొని చూపిద్దామంటే టైట్ అయింది. దారిలో దొరికిన చెత్త అంతా తినుంటది, అందుకే టైట్ అయింది. ఏంట్రా బాబీ ఇయర్ ఫోన్స్ పెట్టావు? దూది మర్చిపోయా, అందుకే పెట్టుకున్నా. ఏంటి పాటలు వింటున్నా. వర్క్ టైంలో సాంగ్స్ ఏంట్రా? ఏదో రిలాక్స్ అవుదామని. నువ్వెప్పుడు రిలాక్సేషన్ మోడ్ లోనే ఉంటావు, అదే ప్రాబ్లం. నీకు శాలరీ ఫ్రీగా ఇస్తున్నారు. ఆవే కార్తిక్, ఈ కోడింగ్ పార్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా? ఏంటి నీకు అది కూడా రాదా? రాకేగా అడిగింది. దా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సచ్చింది గొర్రె, జీవితంలో ఇంకెవ్వరిని డౌట్స్ అడగడు. మినిమం బేసిక్స్ కూడా రాకుండా నీకు జాబ్ ఎవరిచ్చారు? నాకేంట్రా ఇది? అరవటం దాని హాబీ, బేసిక్ నేచర్, భరించడం తప్పదు. ఏంటది? రేయ్ మనం కాఫీకి వెళ్ళొద్దాం పదా. ఇట్టు చూడు. చూస్తున్నా, ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు. ఇదిగోరా, ఆఫీస్లో మేనేజర్ని చూసి ఎవరు భయపడతలేరు, నీ గర్ల్ ఫ్రెండ్ని చూసి భయపడుతున్నారు. ఏదైనా నువ్వు గ్రేట్రా. దేనికిరా? దాని నస కూడా నవ్వుతూ భరిస్తున్నావు కదా. నేను గ్రేట్ కదరా, లక్కీ. ఎందుకో తను నాకు దొరికినందుకు. అమ్మా, చెల్లి ఇంకా రాలేదా? రాలేదు. టైం అయింది. ట్రాఫిక్లో ఇరుక్కుందా ఏంటిది? వస్తుందిలేరా, వర్క్ ఎక్కువ ఉంది, లేట్ అవుతుందని చెప్పింది. అమ్మా, దాని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అయినా ఉన్నంతసేపు ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు, అది లేదని ఆనందపడాల్సింది పోయి కంగారు పడతావేంట్రా? దానిలో స్పెషాలిటీ అదేనే. ఎంత విసిగించినా, ఎన్ని గొడవలైనా దాన్ని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేం. అది అరిచినా హాయిగా ఉంటుంది, అది తిట్టినా తృప్తిగా ఉంటుంది. తను ఎందుకు గ్రేట్ అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మాత్రం మంచోళ్ళమని ఆస్కర్ పెర్ఫార్మెన్స్ చేసే మనుషుల మధ్య ఇలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం రా. షీఈ్ వెరీ యూనిక్. దానికి ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తుంది, ఏది చేయాలనిపిస్తే అది చేస్తుంది. దేని గురించి ఆలోచించదు. తను ఎవరికి భయపడదు. అయినా అయిన వాళ్ళ ముందు కొంచెం ఎక్కువ మాట్లాడడం తప్పేం కదరా. అదే దానికి అందం, అలంకారం. అది డిఫరెంట్ అని చెప్పను, బట్ రొటీన్ అయితే అస్సలు కాదు. అయినా చెల్లెలంటే ఇలా చలాకీగానే ఉండాలి. ప్రియురాలు ఎప్పుడు పీడిస్తూనే ఉండాలిరా. లాస్ట్గా తన గురించి ఒక మాటలో చెప్పాలంటే, రుక్మిణి రెచ్చిపోతే చూడలేం, సత్యభామ సైలెంట్ గుని భరించలేం. అది సంగతి. దాని గురించి తెలియాలంటే ఇప్పుడప్పుడే అవ్వదు కానీ పద.
ఇంకేంటి ఇంట్లో మీ అన్నయ్య ఫుల్ చిల్లా? అంతేగా. ఎప్పుడు చెప్తున్నావు మన మ్యాటర్ మీ ఇంట్లో? అదే పనిలో ఉన్నా. నువ్వు ఈ పనిలో ఆపితే ఓకే